బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంకొక బాంబు వేల్చిండు. ఎమ్మెల్యేలు నలుగురు ఐదుగురు పోతురు అనేటువంటిది ఉంటుంది. రఘునందన్ రావు ఒక మాట మాట్లాడుతూ కేటీఆర్కో సవాల్ ఇసిరిండు. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేతనైతే కాపాడుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సూచించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న విషయం కేటీఆర్కు అర్థం కావడం లేదన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మాట్లాడుతూ కనకపు సింహాసనంలో శునకము పద్యం ఎవరికి వర్తిస్తుందో ఇంటికి వెళ్ళి మీ నాన్నను అడిగితే చెబుతారు అని కేటీఆర్కు చెప్పారు. 26 మంది అంటే నిన్నటిదాకా నలుగురు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారనేటువంటి చర్చ, ప్లస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే 5 మాత్రమే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఎంపీలు పోతారనేటువంటి చర్చను కాస్త 26 మంది ఎమ్మెల్యేలు అంటే 39 మందిలో 26 మంది పోయారంటే 2 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినట్లు లెక్క. 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారంటే ఆ ఎల్పీని అధికారికంగా కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఇంకొక చర్చ, 26 మంది వెళ్ళిపోతే కనుక ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలలోపే 3వ రాజ్యసభ ఏదైతే ఉన్నదో ఆ రాజ్యసభ టీఆర్ఎస్కు పోకుండా ఒక ఎన్నిక వ్యూహము ఒక ఎత్తుగడ వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దీంతో రఘునందన్ రావు మాత్రం ఒక బాంబు పేల్చిండు. 26 మంది సిద్ధంగా ఉన్నారు అనేటువంటి అంశం. మరి ఎవరెవరు వెళ్తారు ఎవరు పోతారు అనేటువంటిది తెలియదు. అయితే ఈ వెళ్ళిన వాళ్ళను వెళ్ళారా వీళ్ళు పంపించారా ఇది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఎవరు వెళ్తారు 26 మందిలో తొలిగా వెళ్ళే వాళ్ళు ఎవరు, లేదంటే వీళ్ళందరూ అధికారికంగా పార్టీలో చేరకపోయినా ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మూడో సీటుకు కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నదా కాంగ్రెస్. అక్కడ రఘునందన్ రావు 26 మంది వెళ్ళిపోతున్నారనేటువంటి ఒక విషయాన్ని లీక్ చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 3వ సీటుకు కూడా రాజ్యసభలో రాజ్యసభ 3 ఖాళీ అవుతున్నాయి. అందులో 2 కాంగ్రెస్కు స్పష్టంగా వస్తాయి, ఒకటి టీఆర్ఎస్కి వస్తుంది. టీఆర్ఎస్కి వచ్చేటువంటి రాజ్యసభను కూడా మజ్లిస్ 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకుంటే టీఆర్ఎస్కు రావాల్సినటువంటి ఒక రాజ్యసభను కూడా రాకుండా దక్కించుకుని ఎన్నికల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇదే జరిగితే టీఆర్ఎస్ మరింతగా బలహీనపడి కకావికలమై విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. మరి 26 మంది ఎమ్మెల్యేలు పోతారా, 3వ సీటుకు పోటీ చేస్తారా లేదా అనేటువంటిది 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒకటి చూడాలి. ఇక పార్లమెంటు ఎన్నికలపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడికి సంబంధించినటువంటి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిది పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఇంద్రవెల్లితోటి మొదలు పెడుతున్నారు. ఆయన గతంలో కూడా ఇంద్రవెల్లికి సంబంధించినటువంటి సభ ద్వారానే వెళ్ళారు. ఇప్పుడు కూడా సెంటిమెంట్గా ఇంద్రవెల్లి వెళ్తున్నారు. అంటే ఈ తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ కనుక కాంగ్రెస్ గెలవకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి మచ్చగా మారుతున్నది అనేటువంటిది. ఒకవేళ రాకపోతే ఇదే అదునుగా కాంగ్రెస్లో ఉండేటువంటి వ్యతిరేక శక్తులంతా కూడా మీద పడతారేమనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి తక్కువ స్థానాలు వస్తే ఓడిపోతే ముఖ్యమంత్రి బలం తగ్గిపోయిందనేటువంటి పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అదే జరుగుతుందా జరగదనేటువంటిది చూడాలి.